పిరికివాడు రోజు చచ్చిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కరోజు చచ్చిపోతాడు. ఒక్కటి చెప్తున్నాను, నాకు ఇచ్చిన నిబంధనలు నా కేసుకు సంబంధించి, నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా, ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా, ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి, ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వాపరాలు మాట్లాడడం నిబంధనలకు వ్యతిరేకం ఉంటే ఆ నిబంధనలు చూపించు బాబు అని అడుగుతున్నా. అంటే ఇది నేను చెప్పా, నన్ను ఏదో చేసేస్తారు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా, నన్ను ఏదో చేసేస్తారు వచ్చే ప్రభుత్వం అని మీరు చాలా స్పష్టంగా అడిగారు. మీరు నాకు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ధన్యుణ్ణి. చాలా జాగ్రత్త ఏం చేస్తారు. ఒక డిటర్మెంట్ కిల్లర్ నుంచి ఎవడు ఎస్కేప్ కాలేడు. నన్ను నిజంగా ఆ విధంగా చంపే అనుకుంటే నేను భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం, భయపడకపోయినా చచ్చిపోతాం. మీరు ఒక్క విషయం బాబు అడిగారు కదా, సద్దాం హుస్సేన్ని ట్రయల్ చేస్తుంటారు, ట్రయల్ చేస్తారు సద్దాం హుస్సేన్ని. ఆయనకి ఎట్టా తెలుసు ఉరిదిపోతున్నాడని? సద్దాం హుస్సేన్ ట్రయల్ చేసినప్పుడు ఎట్టా తెలుసు ఆయనకు ఉరిదిపోతున్నాడని? అప్పుడు అతనేం భయపడలేదు. సో ఒకటి, ప్రభుత్వం మారితే నిన్ను ఏం చేస్తారంటే చంపేస్తారట. ప్లీజ్ టెల్ మీ, చంపేస్తారా? ఐఎమ్ ప్రిపేర్డ్. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాల వర్ణిస్తున్నారు. నేను ఒక్క చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తా. మొలలోతు దుఃఖంలో గిర్సన్లో సంతోషం అనుభవిస్తున్నారు వాళ్ళు. మోకాటిలో దుఃఖంలో మోకాటిలో సంతోషం అంట, నడువుల్లోతు దుఃఖంలో మోకాటిలో సంతోషం. వాళ్ళు లెట్ దెమ్ ఎంజాయ్ దట్. చాలా మంచిది బాబు. మంత్రశాంతనానికి ఒప్పుకున్న తర్వాత బిడ్డొచ్చా పట్టాలా, ఇంకేమొచ్చినా పట్టాలా. ఈ ప్రభుత్వం తరఫున కేసు చేసిన వ్యక్తిగా ఈ ఒక్క కేసు మాట్లాడుకునేదానికి నాకు ఏ నిబంధనలు అడ్డురావు. నేను జనరల్గా డిబేట్ మీ గొట్టాలు పెడుతుంటారు చూడు, అక్కడనే జడ్జిలు, అక్కడ యాంకర్లే జడ్జిలు, కూర్చున్నోళ్ళే జ్యూరీ మెంబర్లు. అది నేను చేయటంలే, అది ప్రొహిబిటెడ్. కానీ నేను చేసినటువంటి కేసు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, అది వ్యక్తి కాదు, ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున చెప్పాలా. మీకు ఈ కేసు పూర్వాపరాలు నేను మీకు వివరించడం అంటే మీ ప్రజలకు తీసుకుపోతూ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ న్యాయ ప్రక్రియకు లోబడి చేసిందని చెప్పేదానికే చెప్తాను. ఆ నిబంధనలు మిత్రుడేమని ఇస్తే ప్లీజ్. కమిట్మెంట్. కూలికి పనిచేసేవాడు ఒకడు, ప్రాణం ఇచ్చి పనిచేసేవాడు ఒకడు. నేను కూలికి పని చేయలేదు. కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ మీ ఇన్ దిస్ పోస్ట్. ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్డ్ అంటే వ్యక్తిగతంగా నన్ను ఇరకని పెట్టారు. ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు. వాళ్ళు చాలా పెద్ద పనివాళ్ళు, చాలా పెద్ద పనివాళ్ళు. నేను గల్లీ నుంచి పోయినా బాబు, వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ గల్లీ, దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్. కానీ ఒక్కటి చెప్తున్నా, మీ బిడ్డలు కూడా ఆ సిటీల్లో పెంచొద్దు. స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి, ప్రజల కష్టాలు తెలిసి ఈదుల్లో గోళీలు ఆడుకుంటూ ఆ మట్టిలో పొల్లాడినటువంటి వాడే ఈ ప్రపంచంలో అన్నిటికీ సిద్ధపడతాడు. కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. నాకు ఈ ప్రభుత్వం ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేసి నన్ను వాదించమన్నప్పుడు నాకు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన ఒకటే, లండన్ నుంచి వచ్చిన ఒకటే. 4x4 ఈజ్ 8. లోద్రా చెప్పిన అంతే, నేను చెప్పిన అంతే. వాళ్ళు 4x4 12 అన్నారు. ఇదే జరిగింది బాబు. వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ 17A ఈజ్ సో సింపుల్. 26/7/2018 నేను ఎటు చూసి మాట్లాడను, మీరు అటు క్వశ్చన్ వేశారు, నేను ఇటు చూసే మాట్లాడుతున్నాను. 17A అమెండ్ అయింది.
దానికి 3 ఫేసెట్స్ ఉన్నాయి 17A, 3 పార్ట్స్ ఆఫ్ ఇట్, 3 ఫేసెస్. ఒక బ్రహ్మది 3 ముఖాలు ఉన్నాయి దానికి. వన్ ఈజ్ దట్ నో ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ కుడ్ బి ఇనిషియేటెడ్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అమెండ్మెంట్ 26/7/2018. ఈ కేసులో 5/6/2018 ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది. వీఆర్ అవుట్ ఆఫ్ దట్. ఫార్ ది డెసిషన్స్ టేకన్, ఏ నిర్ణయాలు 26/8/2018 తర్వాత నిర్ణయాలకి మేము వాళ్ళ మీద కేసులు పెట్టంటే పర్మిషన్ తీసుకున్నాం. ఈ నిర్ణయాలు 26/7/2018 తీసుకొని ముందరకు తీసుకున్న నిర్ణయాలు వీఆర్ అవుట్ ఆఫ్ దట్. వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్, వైల్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే అప్పుడు దీనిలో 409 కూడా ఉంది పీసీ యాక్ట్ పక్కన. ఒక ప్రభుత్వ ఉద్యోగి కమిటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ అఫిషియల్ డ్యూటీస్, దాని కింద కూడా వారు. ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ కేరళలో చెప్పింది. దీనికి ముందర పూర్వాపరాలు చెప్పొస్తాను మీరు అడిగారు. వాళ్ళు కొట్టేశారు. దాని మీద వాళ్ళ సుప్రీంకోర్టుకు పోయింది వారు. సో ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా